ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. కొత్త మామిడిపాలెం నుంచి నేషనల్ హైవే వరకు 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను ఆయన ప్రారంభించారు. మహిళల భద్రత, గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని కొత్త మామిడిపాలెం నుంచి నేషనల్ హైవే వరకు ఎన్నో సంవత్సరాలుగా వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన 15 లక్షల నిధులు మంజూరు చేసి ఆధునిక వీధి లైట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బటన్ నొక్కి వీధి లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలుగులతో మెరిసిపోతున్న రహదారిని పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కొత్త మామిడిపాలెం ప్రజలకిచ్చిన హామీలను దాదాపు అన్నింటినీ అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు రాత్రి వేళల్లో సురక్షితంగా ప్రయాణించేలా వీధి లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు కోరక ముందే కొత్త మామిడిపాలెంలో శుద్ధి తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇవ్వడం విశేషం. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దామచర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గంగాడ సుజాత, విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు, నగరపాలక సంస్థ డిఈ ఈసయ్య, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, డివిజన్ నాయకులు ఎం శిరీష, ఎం రవిచంద్రబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగా రిటైర్డ్ జడ్జి గారు వచ్చారు. నవో నవో భవతి జాయమానాన్యేతరుషసామేత్యగ్రే ఆగందేవేభ్యో విదదాత్యాయంత చతుర్మాస్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మీ కోరికల్లో ఒకటి ఇది అయిపోతుంది. 2 లైట్ అడిగారు, ఇంకొక అలవాటు 3 కోరికలు అడిగారు, 3 2 షార్ట్ అవుట్ అయింది. అమెరికా పోయి కూడా ఫోన్ చేశారు సార్. గారు ఉన్నారా? వాళ్ళకి ఏదైనా స్నాక్స్ టీ ఇచ్చారా లేదా? అన్ని ఏడ పెడతారు त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतयतो विष्णुर्मां रक्षत चक्रवोद्वन्दनः पूर्वगं शक्तिर्दक्षिणमपरं गतोदीचे नन्दकोदस्तात् वासिकिरन्तरे మాట ప్రకారంగా మన గ్రామం నుంచి శుభపరమస్తు. ఎమ్మెల్యే గారు 2 మాటలు మాట్లాడతారు, దయచేసి. అందరికీ నమస్కారాలు. మనం ఏదైతే ఎన్నికల ముందు మన కొత్త మామిడిపాలెం వచ్చినప్పుడు మన వాళ్ళంతా ఇక్కడ ఒక 3-4 సమస్యలు అడిగారు. ఆ 3-4 సమస్యల్లో ఒకటి, అక్కడి నుంచి వచ్చేటప్పుడు లేడీస్ వచ్చేటప్పుడు కానీ నైట్ వచ్చేటప్పుడు కానీ అక్కడ అంతా కూడా కొంతమంది టౌన్ వాళ్ళు వచ్చేసి అక్కడ లిక్కర్ తాగటం కానీ డిస్టర్బెన్స్గా ఉంది, లైట్లు కావాలని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కలవట్టు మొన్న కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా అటు ఇటు పోవటానికి లేకుండా ఇక్కడ లో లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఒక బ్రిడ్జి కావాలని చెప్పారు. ఆ తర్వాత మనకిప్పుడు ఇంకా 2 ఇంకొక కలవట్టు ఒకటి అడిగారు. తర్వాత ఆర్ఓ ప్లాంట్ కూడా ఇప్పుడు మేమే దాన్ని పెట్టిస్తున్నాం, ఇంకా వీళ్ళు అడగలేదు. కాబట్టి ఏదైనా కూడా మనకి వాళ్ళకి ఇచ్చిన హామీలలో దగ్గర 3 కంప్లీట్ చేసాం. దానికి గాను
స్ట్రీట్ లైట్స్కి వచ్చేసి 15 లక్షలు ఖర్చు పెట్టాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ అలుగు వచ్చేసి 10 లక్షలు ఖర్చు పెట్టాం. బ్రిడ్జికి వచ్చేసి ఒక 77 లక్షలు ఖర్చు పెట్టాం. ఇంటర్నల్ రోడ్స్కి వచ్చేసి ఒక 40 లక్షలు ఖర్చు పెట్టాం. ఇప్పటి వరకు 1,42,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెట్టాం. కాబట్టి ఇంకా కూడా లైట్లు కూడా మా డిఈ గారికి కూడా చెప్పాం. ఇంకా కూడా అది లైటింగ్ తక్కువగా ఉందని చెప్పి మా ఎంఈ గారికి కూడా చెప్పాం. లైటింగ్ కూడా ఇంకా పెంచుతాం. ఇంకా స్తంభాలు కూడా దగ్గరికి వేస్తాం. మహిళలు వచ్చేటప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అవసరమైతే ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మొత్తం టౌన్ అంతా కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. అవసరమైతే 2-3 సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాం. కాబట్టి ఏదైతే మనకు ఉందో ఈరోజు మనం చేయాల్సిన పనులు అవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కార్పొరేషన్లో దానికి తగ్గట్టుగా మన వాళ్ళకి మన మాట ప్రకారంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా ఎంఈ గారికి, మా డిఈ గారికి, అదేవిధంగా మన డిఈలు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళకి గ్రామస్తులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.